ग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు. ప్రత్యేక వార ఫలాలు ఆగస్టు 14వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షము, తదియ ఆదివారం నుండి నవమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో నుంచి సంచరిస్తూ ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృతిక, రోహిణి నక్షత్రంలో సంచారం కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా మీనరాశిలో గురువుతో సమాగం, మేషరాశిలో రాహువుతో సమాగం, వృషభ రాశిలో కుజుడితో సమాగం జరుగుతున్నది. ఈ వారంలో మరికొన్ని ప్రత్యేక అంశాలు. 15వ తేదీ పూర్వ ఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, పుష్యమి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం 15వ తేదీ జరుగుతున్నది. 16వ తేదీ కృతికా నక్షత్రం 3వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, భరణి నక్షత్రం 3వ పాదంలో రాహువు, విశాఖ నక్షత్రం 1వ పాదంలో కేతువు. అంటే చాలా కాలం తర్వాత మనకు తులారాశిలో కేతువు, మేషరాశిలో రాహువు నక్షత్ర పాదాలు మారుతున్నాయి. 17వ తేదీ మఖా నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం. దాన్ని సూర్య సింహ సంక్రమణం అంటారు, లేదా సింహ సంక్రాంతి అంటారు. సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఉదయం 7:30 అదే రోజు పుష్యమి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 18వ తేదీ ఉత్తర ఫల్గుణి నక్షత్రం మొదటి పాదంలో బుధుని ప్రవేశం. ఆ తదుపరి 20వ తేదీ మఖా నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం. అదే రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం 2వ పాదంలో కన్యా రాశిలోకి బుధుడి యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో ముఖ్యంగా 2 గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఒకటి సింహరాశిలోకి సూర్యుడు, 2 కన్యా రాశిలోకి బుధుడు. ఇద్దరు కూడా తమ స్వక్షేత్రాలకు ఆధీనంలోకి వస్తున్నారు ఈ వారంలో. మరికొన్ని ముఖ్య విశేషాంశాలు. 14వ తేదీ ఆదివారం తదియ. ఆ రోజు కజ్జలి తృతీయ అనే వ్రతం ఒకటి ఉంది. 15వ తేదీ సోమవారం సంకష్ట చతుర్థి లేదా సంకష్టహరణ చతుర్థి అని కూడా అంటారు. దానికి మరొక పేరు కూడా ఉంది. శ్రావణ బహుళ చవితిని బహుళా చతుర్థి అని కూడా అంటారు. 16వ తేదీ మంగళవారం నాగపంచమి, 17వ తేదీ బుధవారం హలషష్ఠి, 18వ తేదీ గురువారం శీతలా సప్తమి, తర్వాత 19వ తేదీ శుక్రవారం కృష్ణాష్టమి, 21వ తేదీ చండికా పూజ, కౌమార పూజ. ఈ కృష్ణాష్టమి విషయంలో కాస్త 2 రోజులు అతీతంగా అటు ఇటుగా ఉంటున్నాయి. ఒకరు తిథిని బట్టి కృష్ణాష్టమి చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు నక్షత్రాన్ని బట్టి చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా అర్ధరాత్రి చంద్రోదయ వేళలో మనకు చంద్రుడు ఉదయించినప్పుడు, అష్టమి తిథి చంద్రుడు ఉదయించినప్పుడు కృష్ణుడు పుట్టినట్టుగా కృష్ణ జయంతి లేదా కృష్ణుని యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటారు. ఇది కొన్ని ప్రాంతాలలో కొన్ని పంచాంగాల రీతిగా ఒకరోజు అటు ఇటుగా వస్తున్నది. నేను మాత్రం కృష్ణాష్టమి 19వ తేదీ రాత్రి జరుగుతున్నది అన్నట్టుగా నేను తెలియజేస్తున్నాను. కొన్ని పంచాంగాలలో 20వ తేదీ, కొన్ని పంచాంగాల్లో 21వ తేదీ అట్లా కూడా ఉంది. అయితే దీంట్లో సాంప్రదాయాలను బట్టి మార్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు మీకు అనుకూలంగా మీ ప్రాంతాన్ని బట్టి ఆ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవచ్చు. ఇది ఈ వారంలో జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు.
అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా ఉత్సాహంగానే ఉంటున్నారు. కానీ కొన్ని అనుకోని మార్పులు ఈ వారం ప్రారంభం దినాంతంలో నుంచి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. కొన్ని ప్రత్యేకంగా మీరు ఊహించని రీతిలో యాత్రలు కానీ, ప్రత్యేక సమావేశాలు కానీ, కొంత 15, 16వ తేదీలలో చాలా వరకు ఒక విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసిక శారీరక అలసటలు కూడా బాగానే కనబడుతున్నాయి. మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేక సమావేశాలు ఉండవచ్చు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, మీ గృహమందు కూడా ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా కొంత శ్రమతో కూడిన పనులు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. అదేవిధంగా మీకు 17, 18వ తేదీలో కూడా ఒక ఇంపార్టెన్సే బాగా కనబడుతున్నది. ఇవన్నీ కూడా మీకు ముందుగా ఆలోచించిన పనులు కాకపోవచ్చు, లేదా ప్రత్యేకంగా కొన్ని పనులు యాడ్ అవుతాయి. అదేవిధంగా మీకు 19, 20వ తేదీలలో మీ వ్యక్తిగత పనులు కావచ్చు, మీ వృత్తికి సంబంధించిన పనులు కావచ్చు, మొత్తం మీద ఈ వారం అంతా కూడా మేషరాశి వారు చాలా హడావుడిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు చాలా విశేషంగానే ఈ వారంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని భక్తిపరమైన కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఏదో ఒక మొత్తం మీద కొంత బిజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం కూడా ఎక్కువగానే కనబడుతున్నది ఈ వారాంతంలో. అంటే ఎక్కువగా మీరు వాదనలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటున్నట్టుగా కనబడుతున్నది. అయితే ఈ వారంలో కొన్ని మంచి మార్పులు కూడా మీకు రాబోతున్నాయి. ఆ మార్పులలో మీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు. కాస్త ఆలస్య జీవన విధానం మీకు ప్రారంభమవుతున్నది. అంటే ప్రతిదీ కొంత ఆచితూచి పోవాలి. మీ స్వభావమేమో చాలా దూకుడు, తొందరపాటు. కానీ కొద్ది పనులు మెల్లమెల్లగా మీరు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారాంతం నుంచి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశికి సంబంధించినంత వరకు ఈ వారం విభిన్న ప్రవృత్తుల చేత, అంటే కాస్త ఉండే ఏ విధంగా ఏ సందర్భంలో ఎలా ఉండాలో అలా ఉంటున్నట్టుగా మీరు పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొత్త మార్పులు రాబోతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణ సూచనలు ఈ వార ప్రారంభంలో బాగా కనబడుతున్నాయి. వారం మధ్యలో కూడా కనబడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఆందోళన ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకు ధార్మికమైన పనులు, సాంప్రదాయమైన పనులలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగాలలో కూడా కొంత బిజీగానే ఉంటారు. కృతికా నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలమైనటువంటి వ్యవహారాలే నడిచే అవకాశాలు ఉన్నాయి. కానీ మీకు ఆర్థికపరమైన సమస్యల పరిష్కారాలకు మార్గాలు ఏర్పడబోతున్నాయి. అదొకంత అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలు కూడా మీ వరకు అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి వ్యక్తిగత జీవితంలో కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఈ వారంలో. అంటే అతి ఉత్సాహంగా ఉన్నారు, నిరుత్సాహంగా ఉన్నారు, కొంత వేదనాభరితంగా కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అనుకూలంగానే ఉంది. కుటుంబ వ్యవహారాలు అయినంత వరకు ఏదో ఒక హడావుడితో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల మీద కూడా మీకు కొంత ఆందోళన చెందుతారు, కానీ అవసరం లేదు ఆ విధంగా. తర్వాత మీ యొక్క వృత్తిపరమైన విషయాలలో కొద్ది మార్పులు, చేర్పులు లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా పోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ ఈ వారాంతం నుంచి కొంత మెరుగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి హడావుడి ఎక్కువగా ఉంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా హడావుడి ఎక్కువగా ఉంది. మిగతా వృత్తుల యందు ఉన్నటువంటి వారికి కూడా సాధారణంగా మీ పనులు కొంత వేగంగానే ఉంటాయి. కొన్ని ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఈ వారానికి సంబంధించి మేషరాశికి సంబంధించినంత వరకు స్త్రీలు 15, 16, 19, 20 తేదీలలో మీ ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో కొంత బాధ్యతలు ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కొంత
అనీజీగా కూడా ఉంటారు. అయితే మళ్ళీ లేని ఉత్సాహం కూడా తెచ్చుకొని మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా మీరు చేసుకోవలసినటువంటి సోమవారం నాడు సంకష్టహర చతుర్థికి సంబంధించినటువంటి వ్రతం చేసుకోవచ్చు. మంగళవారం నాడు మీరు కనీసం ఒకరోజు ఉపవాసం ఉండి మరి కుమారస్వామి యొక్క పూజను చేసుకోండి. కృష్ణాష్టమి కూడా మీరు అయినంత వరకు ప్రత్యేకంగా ఆ పర్వాన్ని కూడా చేయండి. ఎవరికైనా కాస్త వెన్న దానం చేయండి. ఏదైనా ఒక దేవాలయంలో నివేదించడానికి వెన్నను నివేదించడానికి కృష్ణాష్టమి రోజున పంపించండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం చాలా వరకు హడావుడితో కార్యక్రమాలు ముగిసే అవకాశాలు ఉన్నాయి. మరి అతి తొందర మాత్రం పనికిరాదు. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి వారి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కర్కాటక రాశిలో అంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎక్కువగా మీరు కుటుంబ వ్యవహారాల్లో జోక్యాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ వార గ్రహస్థితి మీకు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కుజుడే కాస్త ఆందోళన పెట్టిస్తున్నాడు. తర్వాత ఈ వారంలో మీకు చతుర్థ స్థానంలోకి రవి ప్రవేశం కూడా మీ వ్యక్తిగత జీవితం, మీ వృత్తిపరమైన జీవితం వృషభ రాశి వారికి ముందు వెనక కాస్త ఎలా ఉంటుందంటే హడావుడిగా ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడు పరిస్థితుల మార్పులు, ప్రభావాలు, సమస్యల యొక్క ప్రభావాలు మీ మీద పనిచేస్తుంటాయి. అంటే అన్ప్లానెడ్ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు వృషభ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నది. 19, 20వ తేదీలలో మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయినంత వరకు కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 17, 18 ఇంచుమించు 15 నుంచి 16 నుంచి కూడా ఏంటంటే ఏదో ఒక తెలియని భయము, ఒక ఆందోళన, ఏదో ఒక విషయం మీద అతిగా ఆలోచనలు, ఇదమితంగా చెప్పలేని పరిస్థితులలో కొంత వేదనాభరితంగా ఈ వృషభ రాశి వారు ఈ వారంలో ఎక్కువగా ఆవేదనను చెందుతున్నట్టుగా కనపడుతున్నది. కానీ కొన్ని కార్యక్రమాలు అనుకూలంగానే ఉంటాయి. పోతే మీ యొక్క ఆరోగ్య విషయంలో ఈ వారాంతంలో కొంత మార్పులు రాబోతున్నాయి. గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు, ప్రయాణాల యందు సమస్య లేదా అనుకున్న పనులలో కొన్ని మార్పులు, చేర్పులు ఇట్లాంటి దాంట్లో ఉంటుంది. అయినంత వరకు మీరు ఎవరితోనూ సీరియస్గా వాదనలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కృతికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో అయినంత వరకు కొంత మీ ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మీకు సంతృప్తిని ఇస్తాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఏదో తెలియని వేదన, ఆవేదన, శారీరకంగా కొంత అలసట ఇత్యాదులు కనబడతాయి. మరి అత్యంత ఉత్సాహంగా ఉండలేని పరిస్థితులు ఉంటుంటాయి మీకు. అయినా మీరు కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. మృగశిర నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత కనబడుతున్నది. ఎన్ని సమస్యలు వచ్చినా కొంత ధైర్యంగా మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు బాగానే కనబడుతున్నాయి. వృషభ రాశి వారి వ్యక్తిగత జీవితం అదొక రకంగా ఆందోళన కాదు కానీ కించిత ఆవేదనతో ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయంలో బాధ్యతలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ యొక్క వృత్తి యందు కూడా కొంత బాధ్యతలు, అలసటలు ఎక్కువగానే కనబడుతున్నాయి. మీ ఆరోగ్య విషయంలో స్వల్ప మార్పులు కనబడబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కొంతవరకు సంతృప్తినిస్తున్నాయి. ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించినంత వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా మీరు కొంత ఆలోచించుకొని మసులుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు వృషభ రాశి వారు ప్రత్యేకంగా చాతనైతే మీరు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఏదైనా ఒక దేవాలయం సందర్శన చేసుకోండి. ఒకరోజు ఉపవాసం ఉండండి. ఆ ఉపవాసం కూడా ఎప్పటి వరకు అంటే శ్రీకృష్ణుని యొక్క అంటే అష్టమి రోజు చంద్రోదయం వరకు ఉండగలిగితే మంచిది. మరుసటి రోజు మీరు పూజలు చేసుకొని భోజనాలు చేసుకోవచ్చు, కాస్త పలహారాలు. కానీ కృష్ణాష్టమి వేడుకలు మీరు ఏ పద్ధతిని పాటించాలంటే ఆ పద్ధతిని పాటించడానికి ప్రయత్నం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. మీ చేత కొంత వెన్న దానం చేయండి. అంటే దేవాలయాల్లో వెన్నను నివేదించగలగాలి. ఆ నివేదించిన వెన్నను మీరు భుజించగలగాలి. ఈ విధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగానే ఉంటుంది. మరి వృషభ రాశి వారు అతి తొందరపాటు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి.
మృగశిర ఆర్ద్రం ఆర్ద్ర పునర్వసు త్రయోర్మిథునం. మనకు మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నది. కానీ ముఖ్యంగా మీకు 15, 16, 17వ తేదీలలో చాలా విశేషమైనటువంటి పనుల యందు కూరుకొని పోతారు. ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఉంటాయి. ఏదో కొంత ఉత్సాహాన్ని కలుగజేసేటువంటివి ఉంటాయి. సామాజిక పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మీరు చాలా అనుకూలంగా ఉంటుంది. 17, 18లో కొంత సేవా దృక్పథంతో చేసే పనులు ఉంటాయి. కొంత వేళ తప్పిన భోజనాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కొంత వరకు మీరు మీ మీద ఆధారపడినటువంటి పెద్దల యొక్క ఆరోగ్యాలు కావచ్చు, ఎవరిలోని కొన్ని మార్పులు రావచ్చు, అది కూడా చూసుకొని ముందుకెళ్ళండి. కొంత మతిమరుపుతో కూడా బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా చాలా వరకు మిక్కిలి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా 19, 20వ తేదీలలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి. అత్యవసర పరిస్థితులకు పరిష్కారాలు వెతకవలసినటువంటి అవసరం ఉంటుంది. చాలా వరకు మీరు కొంత సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణంలో వాదనలతో ఇతరులను ఒప్పించడానికో మెప్పించడానికో చేయవలసినటువంటి పనులు, అనుకోని విధంగా కొన్ని సమస్యలు కొంత సంతోషకరమైనవి ఉంటాయి, కొంత బాధాకరమైన కూడా ఉండవచ్చు. ఏది ఏమున్నా మీరు 19, 20వ తేదీలలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మిథున రాశికి సంబంధించినంత వరకు ఆడవాళ్ల యొక్క ఆరోగ్యాల విషయంలో ఆందోళన, కుటుంబ వ్యవహారాల యందు ఆందోళన, కొన్ని ఆర్థిక పరిస్థితుల యందు ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి రుగ్మతతో, శారీరక రుగ్మతతో బాధపడవచ్చు. స్త్రీలు చాలా ముఖ్యంగా 19, 20వ తేదీలలో చాలా సహనంతో, ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. అయితే ఒకవైపు మీకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు కొండంత ధైర్యాన్ని కూడా ఇస్తున్నాయి. అంటే ప్రస్తుత వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మొండి ధైర్యంతో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కానీ, ఈ వారం తదనంతరం కానీ మీకు బంధువర్గ, మిత్రవర్గ సమావేశాలు, కుటుంబంలో ఏవో కొన్ని వేడుకలకు సంబంధించిన విషయాలు ఇత్యాదులన్నీ కూడా కనబడుతున్నాయి. అయినంత వరకు సంతోషకరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నిటికి మీరు తట్టుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అయితే మృగశిర నక్షత్ర జాతకులకు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో మీ చేతికి అందవచ్చు. మరి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని అవకాశాలు కూడా మీకు లభించే అవకాశాలు, అంటే కొత్త అవకాశాలు, కొత్త ఆపర్చునిటీస్ మీకు లభించగలవు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు పని ఆలస్యంగా అవుతుంది. కొంత ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టి పనులు ముగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వపరమైన పనుల యందు కానీ, మీ వ్యక్తిగతమైన వ్యవహారాల యందు కానీ, ఇతరుల సహాయ సహకారాలు కొంతవరకు సకాలంలో అందకపోవడం మూలకంగా కొంత చింత చేస్తారు. అయినా వాటిని అధిగమించగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా సోదరులతో కానీ, మీ యొక్క అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులతో కానీ, ఇంటి యందు కానీ కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు తహతహలాడుతుంటారు, నిర్ణయం తీసుకోగలుగుతారు. ముఖ్యంగా మిథున రాశికి వ్యక్తిగత జీవితం కొంత ధైర్యంగానే కనబడుతున్నది. మీ కుటుంబ వ్యవహారాల విషయంలో మాత్రం కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మీ వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా కొంతవరకు ఆందోళన చెందుతారు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల విషయంలో, మీ యొక్క ఆలోచన విధానం మీద మీ ఆరోగ్యాలు ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా మీరు ఊహించని రీతిగా కొంత ఖర్చు జరగవచ్చు. కానీ కొంతవరకు ఆర్థిక పరిస్థితులు మునుముందు బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కొంత అధిక ఖర్చులు ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. మరి రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వారికి కొంత విశ్రాంతి లేని జీవితంగా కనబడుతుంది. త్వరపడి ఎలాంటి ముఖ్య నిర్ణయాలు, మార్పులు, చేర్పులు ఈ వారంలో చేయడానికి అంత అనుకూలం కాదు. మరొక వారం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ సంకష్టహర చతుర్థి నాడు మీరు ఉదయం నుంచి రాత్రి 9:30 వరకు ఉపవాసం ఉండి, అంటే పండు ఫలాలు తీసుకోవచ్చు. చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత మీరు గణపతి పూజ చేసుకొని మరి ఆహారాన్ని భుజించవచ్చు. సంకష్ట చతుర్థి యొక్క వ్రతం ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కృష్ణాష్టమి వ్రతానికి కూడా, కృష్ణాష్టమి పూజకు దేవాలయాన్ని సందర్శించుకోండి, ప్రత్యేకమైన పూజలు సలుపుకోండి, ఉపవాసాలు ఉండండి. ఎవరికైనా మీరు దేవాలయ పరిధిలో
ఈ పూజా సామాగ్రులు ఏదైనా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి పూజా సామాగ్రులు డొనేట్ చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒకవైపు భయము, ఆందోళన, తలపెట్టిన కార్యక్రమాలు ఎలా జరుగుతాయన్న యొక్క చింతన కూడా ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకంగా ఉన్నతమైన వ్యక్తులతో సమావేశాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు, సాంఘికపరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశాలు మీకు 14, 15 నుంచి ఇంచుమించుగా 14 సాయంత్రం, 15, 16, 17, 18 ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు 19, 20 అనూహ్యంగా కొన్ని మార్పులు వస్తున్నాయి. అనుకూలమైనటువంటి మార్పులే, కానీ ఇవన్నీ మీ వ్యవహారాలు చక్కగా ఉన్నా మీ దేహారోగ్యంలో కానీ మీ నిత్య జీవన విధానంలో కానీ చాలా వరకు మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు అయినంత వరకు అకాల భోజనాలకు, నిద్ర ఆహారాలకు వాటికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. కర్కాటక రాశికి సంబంధించినంత వరకు స్త్రీలు కూడా అత్యంత ఉత్సాహంగానే ఉంటారు. మరి ఏదో కొన్ని భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళికల చర్చలు ఇట్లాంటి ఇత్యాదులు కలుగుతాయి. మరి బంధువర్గ, మిత్రవర్గ సమావేశాలలో కూడా కొంత సమయాన్ని వెచ్చిస్తారు. చాలా అనుకూలమైనటువంటి వాతావరణమే. ముఖ్యంగా స్త్రీలు 19, 20వ తేదీలలో కొంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక చిన్నపాటి వెలితి, అంటే ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు. కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 17, 18 తేదీలలో కూడా కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి. మరి ఈ వారంలో కర్కాటక రాశికి సంబంధించినంత వరకు మీరు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి కొన్ని మార్పులు అనుకూలమైనవే, ఆర్థిక పరంగా అనుకూలమైనవే, కుటుంబ పరంగా అనుకూలమైనవే. కానీ మీరు ఏదో ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలు, వేదనతో కూడినటువంటి ఆలోచనలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు అది మీ వరకే మీరు తబ్బిబ్బవుతుంటారు, ఉత్సాహంతో కాదు, కొంత వేదనతో. అదేవిధంగా మీకు ఈ వారాంతంలో వచ్చే మార్పులు కూడా సోదరులతో కానీ బంధువులతో కానీ కొంత నిష్ఠురాలు పడేటువంటి అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా వరకు ఉత్సాహపూరితమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా మీకు కొంత అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ వారాంతంలో మీకు కొంత వైరుధ్యాలు, విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కాస్త సంఘర్షణయుతంగా ఉంటారు. వాదనలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి వ్యవహారాలు కనబడుతున్నాయి. మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి పర్సనల్ లైఫ్లో కొంత ఉత్సాహం ఉన్నా కూడా నాటకీయంగా మీ మనసులో ఏదో ఒక వెలితి మాత్రం కనబడుతుంటుంది. కుటుంబపరమైనటువంటి విషయంలో కొన్ని బాధ్యతలు పెరుగుతున్నాయి. అలాగే మీ ఫైనాన్స్ విషయంలో కూడా మీ అవసరాలకు సరిపడు ద్రవ్యం అందే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరమైన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వృత్తిపరమైన విషయంలో ముందు భవిష్యత్తు సంబంధించిన విషయాలలో కొన్ని సమాలోచనలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇదమిత్తంగా ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు స్థిర నిర్ణయాలు ఈ వారంలో తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే వివిధ ఉద్యోగాలు, వివిధ కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర వ్యాపకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదమిత్తంగానే ఈ వారం కాస్త దాటవేసేటువంటి పద్ధతిలోనే కనబడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ వారంలో 19, 20వ తేదీల్లో, తర్వాత ప్రారంభం 14వ తేదీ ఆ ప్రాంతంలో మీ ఆరోగ్య విషయాలను జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైన పూజ కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండి ఏదైనా దేవాలయం సందర్శనం చేసుకొని ఆ తదనంతరం మీరు ఏవైనా మీ ఇష్టదైవ అంటే ఇంట్లో కూడా మీరు కొన్ని పూజలు సలుపుకోవచ్చు. అదేవిధంగా ఈ వారం ప్రారంభంలో సోమవారం నాడు సంకష్ట చతుర్థి, హర చతుర్థి అంటారు దానికి కూడా మీరు ఉపవాసంతో ఉండి ఆ పూజలు సలుపుకోండి, బాగా ఉంటుంది. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా చేయదలుచుకుంటే
మరి సోమవారమైనా ఏ వారమైనా గోపూజ కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ పుబ్బ ఉత్తరాపాదం సింహం. మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం. మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, కుటుంబపరమైన సమావేశాలు, కొన్ని చర్చలు, కొన్ని నిర్ణయాలు ఇవి తీసుకుంటారు. అయితే మీకు అదే రోజు సాయంత్రం నుంచి దినాంతం నుంచి మరుసటి రోజు దాదాపు 15, 16వ తేదీలలో చాలా వరకు మార్పులు వస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు, ఏదో ఒక తెలియని సమాచారాలు, ఆ సమాచారాల మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని నియమాలు నిష్టలకు సంబంధించిన విషయంలో కూడా కొంతమంది ఎక్కువగా ఉండగలుగుతారు. కొంతమంది శాస్త్ర పరిశోధనల విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మొత్తం మీద బంధువర్గ మిత్రవర్గ సమావేశాలతో పాటు కొంత మానసిక విచారాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అయినా కొంత విజయం సాధించేటువంటి, అంటే మీ ప్రయత్నాలన్నీ విజయం సాధించగలవు అని చెప్పడానికి వీలవుతున్నది. 9వ తేదీ అంటే ఇంచుమించుగా 17, 18వ తేదీలో కూడా మీరు కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు, లౌకికమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అన్నీ కూడా బాగా ఉన్నాయి. ప్రత్యేకంగా సింహరాశి వారు ఈ వారాంతంలో వీకెండ్లో మాత్రం ప్రత్యేకమైన చర్చలు కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి వ్యక్తిగతమైన జీవితంలో మీకు ప్రారంభమే తప్ప మిగతా అంతా కూడా వృత్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత, కొన్ని నిర్మాణాత్మకమైన పనుల యందు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ వారంలో కొన్ని ప్రత్యేక మార్పులు కూడా వస్తున్నాయి. ఆ మార్పుల మూలకంగా కొంత తెలియని భయము, ఆందోళన మీ ఆరోగ్య విషయంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన విషయాలు సంతృప్తినిస్తాయి. ఏదైనా ఒక ముఖ్యమైన వస్తువు కొనుగోలు చేయడము, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయడము, లేదా నిర్మాణాత్మక పనులు చేయడము, ఏదో ఒక మీ అవసరాలకు సంబంధించిన విషయాల మీద ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. మీ అవసరాలు తీరడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించగలుగుతాయి అన్నట్టుగా కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మఖ నక్షత్ర జాతకులకు కొంత శారీరక శ్రమ ఉన్నా కూడా ఫలితాలు బాగా అంటే సులువుగానే సాధించగలుగుతారు. వాదనలు, ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అధిగమించగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు ధార్మికమైన పనుల యందు, డివోషనల్ యాక్టివిటీస్, రిలీజియస్ యాక్టివిటీస్ మీద అంటే చాలా వరకు మీకు శ్రద్ధ కలుగుతుంది. కొంతవరకు ఒక భయంతో ఉంటారు, అది ఎందుకో అది మీకే తెలియదు. అలాంటి భయం, ఆందోళన మాత్రం ఒకటి ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీకు ఊహించని పద్ధతిలో మీ సమస్యలు పరిష్కారం కాగలవు. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉండగలుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక తెలియని భయాన్ని మీరు కూడా పొందబోతున్నారు. ముఖ్యంగా సింహరాశి వారికి వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక తెలియని భయము, ఆందోళన, ఏమో జరగబోతుంది అన్నంత ఉంటుంది. అవన్నీ దూరం పెట్టండి. అట్లాగే మీ యొక్క ఫ్యామిలీ వ్యవహారాలలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. చక్కటి అవగాహనతో ఆలోచించుకోవడం ప్రారంభించండి. మరి అదేవిధంగా మీ వృత్తిపరమైన విషయంలో కూడా కొంత అనుకూలతనే కనబడుతున్నది. ఆరోగ్య విషయంలో కొంత అనలేని భయం, ఆందోళన ఉంటాయి, దూరం పెట్టండి. తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు మెల్లమెల్లగా ఈ వారాంతం నుంచి అనుకూలమవుతాయి. మరి రాజకీయ రంగాలు, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు కొంతకాలం మీరు వేచి చూసి ముందుకు అడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు అనుకూలం కాదు అని చెప్పడం జరుగుతుంది. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ, ప్రత్యేకంగా సంకష్టహర చతుర్థి సోమవారం రోజు, మరి అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఏదైనా దేవాలయ సందర్శన ప్రత్యేకంగా చేయండి. ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి. మరి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మీరు ముఖ్యంగా ఈ వారం కృష్ణాష్టమి రోజు వీలైతే మీ ఇంట్లోనే పొన్న పూలు అని దొరుకుతాయండి. ఆ పొన్న పూలు అంటే మార్కెట్లో దొరకవు. పొన్న చెట్టు ఉన్న వాళ్ళ దగ్గర కానీ అడవిలో కానీ దొరుకుతాయి. పొన్న పూల చేత శ్రీకృష్ణుని అష్టోత్తరాన్ని చదువుతూ ఆ పూల చేత పూజన చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి దాదాపుగా 14, 15, 16వ తేదీలన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు. సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని విషయాల్లో శ్రద్ధ కూడా వహిస్తారు. అంటే మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులకు మీద కూడా కానీ, మీ గురించి కానీ, కుటుంబ పరంగా కానీ
చాలా అనుకూలంగానే ఉంటాయి. అయితే అప్పుడో ఇప్పుడో కొంత మతిమరుపుతో కానీ లేదా మీ వస్తువుల అజాగ్రత్త మూలకంగా కూడా పొడగొట్టుకునేటువంటి అవకాశాలు కన్యా రాశి వారికి కనబడుతున్నాయి. మీరు అయినంత వరకు విశేషంగా 15, 16 వరకు ఉండండి. చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు 18, 19 తేదీలు కానీ 17, 18 తేదీలో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. అతిగా ఆలోచనలు చేస్తారు. ఏదో ఒకటి మనస్సును కొంత కలచివేసేటువంటి వార్తలు వినడం కానీ, సంఘటనలు చూడడం కానీ, లేదా మీ ఊహాతీతంగా అంటే ఊహాత్మకంగా ఆలోచించి కానీ కొంత మానసిక క్షోభను అనుభవించేటువంటి అవకాశాలు కన్యారాశి వారికి 17, 18 తేదీల్లో కనబడుతున్నది. అలాగే 19, 20 తేదీల్లో కూడా మీరు కొంత సంఘర్షణాయుతమైన వాతావరణమే ఉంటుంది. అంటే ఆ పరిస్థితులు మిమ్మల్ని జవాబుదారిగా చేయడమో లేకపోతే ఇతరులకు నచ్చజెప్పడమో ఏదో ఒకటి చేయాలి. అంటే కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మీ కుటుంబ సభ్యులతో కానీ అత్యంత సన్నిహితులతో కానీ ఎవరితో కానీ మీరు 17, 18, 19, 20 మీరు వ్యవహారాలను జాగ్రత్తగానే ఉండడం జరుగుతుంది. అంటే అతి సున్నితమైన మనస్తత్వంతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశికి సంబంధించి స్త్రీలు, నేను చెప్పే కొన్ని పదాలలో స్త్రీలకు 17, 18, 19, 20 తేదీలన్నీ కూడా అనీజీ ఎక్కువగా ఉంటుందండి. అది వాళ్లకు ఏం చేస్తున్నారో తోచుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు అంటే ఇవి వ్యవహారికంగా ఉండవచ్చు, లేదా నియమాలు, నిష్టలు, పూజలు, పునస్కారాలతో కూడా సతమతం కావచ్చు. కొంత శారీరకంగా, మానసికంగా మీరు 2 రకాలుగా ఏ తిరగనన్నా ఇబ్బందులు అంటే మీకు మీరుగా మీరు కొన్ని నిర్ణయించుకొని కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా కన్యారాశికి సంబంధించినంత వరకు 17, 18, 19, 20 తేదీలు కొంత జాగ్రత్త వహించాలి. మీకు అత్యంత అనుకూలమైంది 14 నుంచి 16 వరకు అని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీకు మధ్యలోనే కొన్ని మార్పులు వస్తున్నాయి. 16, 17 అంటే ఇది మీకు 15 తోటే స్టార్ట్ అవుతుంది అనుకోండి. 17, 18 తేదీలో ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు, ఆకస్మికమైన ఖర్చులు సంభవించవచ్చు. అనుకోని ఏవైనా ఒకటి మనసుకు నచ్చినవో నచ్చనివో వార్తలు వినడమో ఏదో ఒకటి మనసును కొంత కలిసివేసే అవకాశాలు ఉంటాయి. ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి కూడా మీకు ఈ యొక్క అదే రోజు ఏర్పడుతుందని కాదు, కానీ అలాంటి ట్రెండ్లో మనం వెళుతున్నాం. అంటే ఏదో ఒక ఫోర్స్ఫుల్గా ఒక బాధ్యతాయుతంగా మనకు నచ్చని పనులు కూడా చేసేటువంటి ట్రెండ్లో వెళుతున్నాం. కాబట్టి జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఇది ఒక రకంగా మీరు బంధువర్గాలతో, మిత్రవర్గాలతో వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత నియంత్రణతో ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థికమైనటువంటి పరిస్థితులలో మీకు కొంత ఖర్చులు అధికంగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో స్వయంగా పిల్లలతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పెద్దవాళ్లతో కానీ కొంత అనీజీ ఏర్పడేటువంటి వాతావరణం ఏర్పడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులు కాస్త ఏది లెక్క చేయకుండా తమకు నచ్చిన పద్ధతిలో తాము వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంటారు. అవతలి వాళ్ళు ఏమనుకున్నా సరే నా పద్ధతి నాకు ఉండాలి అనే ఒక వాదనతో వీళ్ళు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యారాశి వారికి పర్సనల్ జీవితం ఈ వారం మధ్య వరకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ చాలా మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయంలో కూడా కొంత ఈ వారాంతంలో కొంత ఆందోళన చెందుతారు. కానీ కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు చేసుకోవలసినటువంటి అవసరాలు కూడా కన్యారాశి వారికి కలగవచ్చు. లేదా మెడికల్ ఎగ్జామినేషన్, హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ కొంతమంది విషయంలో, ఇది ముఖ్యంగా అందరికీ అని చెప్పడం, ప్రత్యేక వ్యక్తిని గురించి చెప్పడం లేదు, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ప్రెడిక్షన్స్ ఇవి. ఆ కన్యారాశి వారికి ఆ వాతావరణం అలా ఉంది అని చెప్పడం జరుగుతున్నది. ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థుల యొక్క పోటీ, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అపోనెంట్స్ యొక్క ప్రభావాలు మీ మీద బాగా పనిచేస్తాయి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా అపోజిషన్ యొక్క ప్రభావాలు చేస్తాయి. తర్వాత కుటుంబంలో కూడా ఉంటుంటేనే మధ్యన అనుకోకుండా ఆకస్మికంగా పిల్లలతో కానీ, భార్యాభర్తల మధ్యన ఏవో చిన్నపాటి డిఫరెన్సెస్తో కొంత డీవియేట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రస్తుతానికి పరిస్థితులను గమనిస్తూ మీరు దానికి సంబంధించినటువంటి పద్ధతిలో మీ నుంచి పొరపాటు లేకుంటే చాలు. అవతల నుంచి పొరపాటు వస్తే ఒకనాడు కాకుండా ఒకనాడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా చూసుకుంటూ వెళ్ళాలి.
కొద్దిగా జాగ్రత్తగానే వ్యవహరించవలసినటువంటి అవసరం కన్యారాశి వారికి ఉంది. కన్యారాశి వారు ముఖ్యంగా ఈ వారంలో గణపతి సంకష్టహర చతుర్థి మీరు ఉదయం నుంచి పండో ఫలమో తీసుకొని ఉపవాసం ఉంటూ రాత్రి చంద్రదర్శనం 9:33 చంద్రదర్శనం అవుతుంది హైదరాబాద్ కాలమానం ప్రకారంగా. చంద్రదర్శనం చేసిన తర్వాత గణపతి పూజ చేసుకొని భోజనం చేయండి. అది సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క ప్రభావం, ఆ పూజా విధానం. అట్లాగే కృష్ణాష్టమానికి కూడా ఉపవాసంతో ఉంటారు. ఇతను ఏదైనా దేవాలయ సందర్శన చేసుకోండి, ఇంట్లోనైనా కానీ దేవాలయంలో కానీ ప్రత్యేకంగా పూజలు సలుపుకోండి. ఏదైనా ఒక దేవాలయానికి పూజా సామాగ్రులను డొనేట్ చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఆడవాళ్ళైతే వెన్న దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ కన్యారాశికి సంబంధించినటువంటి పరిహారాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభమంతా కూడా కొంత నిరుత్సాహాలతో ఉన్నప్పటికీ కూడా ఈ వారం ప్రారంభంలో దినాంతం నుంచి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పడుతున్నది. మీరు 14 సాయంత్రం కానీ 15, 16లో ఒక ముఖ్యమైన సమావేశం కుటుంబ సభ్యులతో కానీ ఉన్నతమైన వ్యక్తులతో కానీ అధికారులతో కానీ ఒక సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా దేవాలయ సందర్శనలు, యాత్రా స్థలాల సందర్శనలు, పెద్దల సందర్శనలు కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమంలో మీరు ఉండగలుగుతారు. 17, 18 కూడా తులారాశి వారు అలాగే ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక ప్రత్యేకత మీ జీవితంలో సంతరించుకుంటున్నది అని చెప్పాలి. అయితే 19, 20 తేదీలలో మాత్రం కొంత దీనికి భిన్నంగా ఉంటుంది. ఏదో ఒక నిరుత్సాహం కూడా ఉంటుంది. సామాన్యంగా ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు సెలవులు ప్రకటించేటువంటి అవకాశాలు ఉంటాయి. తండ్రి ఆరోగ్యంలో, తల్లి ఆరోగ్యంలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్య ఆరోగ్యంలో కూడా మార్పు రావచ్చు. లేదా కుటుంబ వ్యవహారాలలో ఒక సంఘర్షణాయుతమైన ఒక సంఘటన, అంటే ఏదో ఒక సంఘర్షణ జరుగుతుందండి. అది కేవలం ఆర్థికపరమైన విషయంలో, కుటుంబపరమైనటువంటి బాధ్యతల విషయంలో, భార్యాభర్తల మధ్యన కానీ, సోదరుల మధ్యన కానీ, తల్లిదండ్రుల మధ్యన కానీ తులారాశి వారికి కొంత అనీజీ ఎక్కువగా ఉంది. ఆ రోజు శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. మీరు అయినంత వరకు దూర ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ చేస్తే చాలా జాగ్రత్త వ్యవహరించాలి అని చెప్పడం జరుగుతున్నది. స్త్రీలు ముఖ్యంగా తులారాశికి సంబంధించినంత వరకు స్త్రీలు 19, 20వ తేదీలలో మీరు అనేక రుగ్మతలతో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో మీరు అయినంత వరకు వాదనలకు దూరంగా ఉండండి. బాధ్యతల విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అత్యంత సంతోషకరమైనటువంటి మార్పు కూడా తులారాశి వారికి ఈ వారంలో కలుగుతున్నది. దాని గురించి మీరు సంతోషపడాలి. పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం. మీరు ఏదనుకున్నా అనుకూలమైనటువంటి వాతావరణము, భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీ ఆశలు, మీ డ్రీమ్స్ రియలైజేషన్ జరుగుతున్నది అన్నట్టుగా ఉంటుంది. ఆర్థికపరంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది. మున్ముందు ఈ వారంలో కలిగే మార్పు ఇది మున్ముందు మీకు అలా చేయగలుగుతుంది. తర్వాత ఇంకొక ప్రయాణాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆహార విహారాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఈ వారాంతం నుంచి కనబడుతున్నది. ఏదేమైనా తులారాశి వారికి కొంత ఉత్సాహమే ఈ వారంలో కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీన్ని బట్టి చిత్తా నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ వ్యవహారాలలో కానీ మీ చిక్కు సమస్యలు విడనాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంతో మీ పనులు పూర్తవుతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా అత్యంత అనుకూలతనే కనబడుతున్నది. మొత్తం మీద మీ వ్యక్తిగత జీవితం కొంత సంతోషకరమైనగానే ఉంటుంది. వారాంతంలో మాత్రం కొంత బాధాయుతంగా కనబడుతున్నది. కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత వాదనలు, ఆర్థికపరమైన అంటే కారణాలు ఉన్నా కారణాలు లేకున్నా తరచుగా వాదనలు, ఇరువురు మధ్యన జీవిత భాగస్వాములతో వాదనలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చెందుతారు. ఆకస్మికంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఫైనాన్స్ విషయంలో కూడా అనుకూలత ఒకవైపు ఉన్నప్పటికీ కూడా కాస్త బెట్టుగా ఉంటారు. ఒకరి మాట వినను అన్నట్టుగా తను అనుకున్న పద్ధతిలోనే జరగాలన్న బెట్టుతో ఉండేటువంటి అవకాశాల్లో మీ ఫైనాన్స్ సమస్యలు కొద్దిగా పెరుగుతాయి.
ప్రొఫెషన్ విషయంలో కొద్ది మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత అనుకూలత ప్రతికూలత రెండు కనబడుతున్నాయి. ఆహార విహారాల్లో నియమాలు పాటించడం మంచిది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని మంచి అవకాశాలు వస్తున్నాయి, మరి దాని గురించి ఆలోచించాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మీ ఆర్థిక వనరులు అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు మున్ముందు భవిష్యత్తుకు సంబంధించి కొంత అనుకూలతగానే ఉంది. ప్రస్తుత పరిస్థితులలో మీకున్నటువంటి గ్రహస్థితులలో ఈ వారంలోకి జరగబోతున్నటువంటి మార్పు వస్తున్నటువంటి రవి అన్ని విధాల మీకు సూర్యగ్రహం అన్ని విధాల అనుకూలతను ఇస్తున్నది. మిగతా గ్రహాలు మధ్యస్థంగా ఉన్నా కూడా సూర్యగ్రహం మీకు అనుకూలంగా ఇస్తున్నది. కాబట్టి తులారాశి వారు ఈ వారంలో కొంతవరకు నిశ్చింతంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో ఈ వారంలో రాబోతున్నటువంటి ప్రత్యేకమైన వ్రతాలలో సంకష్టహర చతుర్థి సోమవారం నాడు గణపతి అర్చన చేయండి. కృష్ణాష్టమి రోజు దేవాలయం దర్శనం చేసుకోండి. ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. మీరు ఎవరికైనా సరే ఇంతో అంతో కొంతవరకు వెన్న దానం కానీ ఒక దేవాలయానికి పొన్న పూలు దానం చేయండి. పొన్న పూలు తెచ్చి ప్రత్యేకంగా దేవునికి అర్పించండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శని అనుకూలంగా ఉన్నాడు. పంచమంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. మరి ఈ వారంలో రాబోతున్నటువంటి మార్పులలో మీకు దశమ స్థానంలోకి రవి రాబోతున్నాడు. అది అనుకూలమైనటువంటి ఫలితము. మిగతా గ్రహాలు కొంతవరకు మధ్యస్థంగా ఉన్నాయి. మీ రాశ్యాధిపతి కుజుడు కాస్త మోడరేట్గా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే మీకు ఈ వారంలో ఫలితాలు చాలా వరకు 14వ తేదీలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ప్రారంభంలో. కానీ 15, 16వ తేదీలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, సమావేశాలు, ఇది ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు కానీ ఏవైనా ఒక ప్రత్యేకత మీకు 15, 16 కనబడుతున్నది. అట్లాగే 17, 18లో కూడా మార్పే, 19, 20లో కూడా మార్పే. అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. కానీ మధ్యన స్ట్రెస్ అనేది కూడా మీకు కలుగుతున్నది. ఇప్పుడు 15, 16 ద గుడ్ రిజల్ట్స్ మనం పొందుతాం. కానీ కొంత పాజిటివ్ స్ట్రెస్తో పాటు కొంత నెగటివ్ స్ట్రెస్ కూడా ఉంది. ఎలా ఉంది అంటే కొంత ఆలస్యంగా పనులు జరుగుతాయి. నిరీక్షణ ఎక్కువగా ఉండాలి ఆ రోజు పనులలో. 15, 16వ తేదీలో ఉన్న మీరు ఎక్కడ పాల్గొన్నా ఏది చేసినా కొంత వెయిటింగ్ అనేది ఎక్కువగా ఉంది. 17, 18లో కూడా నీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఆలోచనలతో సతమతం అవుతారు. అంటే అన్సర్టైనిటీస్, అది ఉదయమా సాయంత్రమా, ఇప్పుడా అప్పుడా, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నట్టుగా. అట్లాగే 19, 20వ తేదీల్లో కూడా మీకు మంచి ఫలితాలే పొందగలుగుతారు. కానీ అది కొంత సంఘర్షణగా ఉంది. కంబాట్మెంట్ అంటే వాదనతో, సంఘర్షణతో, ఆతురతతో, ఈ విధంగా ఇది విచిత్రమైనటువంటి ఈ వృశ్చిక రాశికి వార పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఉత్సాహవంతంగా కూడా ఉంది. ఈ వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు స్త్రీలు 15వ తేదీ లగాయతు 20వ తేదీ వరకు ఎలా ఉంటారంటే అప్పుడే ఆశ పెడతారు, అప్పుడే వద్దంటారు, అప్పుడే అవునంటారు, అప్పుడే కాదంటారు, ఇప్పుడు అంటారు, అప్పుడు అంటారు. చాలా విచిత్రమైన ప్రవృత్తి చేత స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వారంలో ఈ విధంగా జరుగుతున్నది. అయితే వీళ్ళలో ఒక ధీమా, ఒక మోస్ట్ కరేజియస్, ఏదో ఒకటి అనుకున్నది నాకు లభించబోతున్నది అన్నంత ఉత్సాహం కూడా ఒకవైపు ఉంటుందండి. అది మీకు ఈ వారంలో 16, 17వ తేదీలో నుంచి ప్రారంభమవుతున్నది. దాన్ని బట్టి మీరు అనుకున్న పనులు చేసుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు ఎవరైనా కొత్తగా పరీక్షలు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు, కొత్త ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కొన్ని ప్రత్యేకమైన మీటింగ్స్ ద్వారా కొన్ని పనులు సాధించుకునేవారు, ప్రభుత్వ పరంగా వచ్చే పనులు సాధించుకునేవారు, వీళ్ళందరికీ కూడా ఒక కీలకమైనటువంటి వారంగా ఇది ఉంది. ఈ వారం నుంచి వచ్చే మార్పులు మీకు చాలా మున్ముందు కూడా మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ కొన్నిట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు పిన్నలు, పెద్దలు, నడి వయసు వాళ్ళు, వృద్ధులు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, ఏ పని చేస్తున్న వారికైనా కూడా చాలా హడావుడితో, ఉత్సాహంతో ముందుకెళ్ళబోతున్నారు. అత్యంత ఉత్సాహకరమైనటువంటి రాశి ఈ వారంలో నేను వృశ్చికమనే చెప్పగలుగుతున్నాను. అంత మంచి మార్పులు వస్తున్నాయి.
ఒకవేళ మీకు నేను చెప్పింది అది అనిపించినా అనిపించకున్నా కాస్త వెయిట్ చేయండి, ఒక దినం అటు ఇటుతో వస్తాయి మొత్తం మీద, కానీ మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. విశాఖ నక్షత్ర జాతకులకు నిరీక్షణతో ఈ వారంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధ వ్యవహారాలు కావచ్చు, గృహ సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, ఒక ఉత్సాహకర ఒక కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతగానే ఉంది, కానీ కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. కొంత ఘర్షణ అంటే మీరు ఇంటి వాళ్ళను మెప్పించుకోగలగాలి, మీకు ఎదురవుతున్నటువంటి అవరోధాలను తొలగించుకోగలగాలి, లేదా వాళ్లకున్న తెలియని విషయాలు తెలియజెప్పగలగాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా అత్యంత సహకారాలు లభించబోతున్నాయి, అనుకూలంగా చేయబోతున్నారు. మొత్తం మీద వృశ్చిక రాశికి పర్సనల్ జీవితంలో ముందు మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. తర్వాత ఫ్యామిలీ లైఫ్లో కూడా కొద్దిపాటి ఘర్షణలు ఉన్నా కూడా అది కూడా అనుకూలతనే కనబడుతున్నది. మీ సామాజిక జీవితం, మీ యొక్క వృత్తిపరమైన దాంట్లో కూడా మంచి మార్పులే ఉన్నాయి. ఆర్థిక పరంగా చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. హెల్త్ పరంగా కూడా కొంతవరకు శరీరం ఉష్ణతత్వంతో ఉంటుంది. కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, భయం ఉంటుంది, కానీ మొత్తం మీద అన్నిట్లో మీరు రికవరీ కాగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన అవకాశాలు వస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు వస్తున్నాయి. అయినప్పటికీ మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని, సోమవారం నాడు గణపతిని ప్రత్యేకంగా దేవాలయ సందర్శన చేసుకుని పూజించండి. కృష్ణాష్టమి రోజున ప్రత్యేకంగా మీరు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు మీరు చేయగలిగినంత చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి కూడా ఈ వారంలో కొంతవరకు అనుకూలత ప్రతికూలతో ప్రారంభమవుతున్నది. 15, 16వ తేదీలలో చాలా ముఖ్యమైనటువంటి సమావేశాలు, ముఖ్యమైనటువంటి పనుల యందు పాల్గొనే అవకాశాలు ఇవి ఎక్కువగా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ, అంటే ఇక్కడ లౌకిక కార్యక్రమాలు ఉన్నాయి, భక్తి కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి. 15, 16, 17, 18లో కొంత ఆలోచన ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, కాస్త పనులలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 19, 20వ తేదీలలో కూడా అనుకూలమైన మార్పులు ఉన్నప్పటికీ కూడా కొన్ని పనుల యందు ఆలస్యం, కొన్ని పనుల యందు తొందర, కొంత ఘర్షణ, హడావుడి చాలా వరకు ఇట్లా ఉన్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి ప్రత్యేకత 15, 16 ఎక్కువగా విశేషంగా చెప్పవచ్చు, 19, 20 కూడా విశేషంగా చెప్పవచ్చు. ఏది ఏమున్నా మీకు 15, 16లో చాలా మీరు భక్తితో, యుక్తితో, చాలా మర్యాదతో పనులు సాధించుకుంటారు. 17, 18 కొంత ఆలోచనలు ఎక్కువ అవుతాయి. 19, 20 అనుకోని సంఘర్షణ, అనుకోని వాద వివాదాలతో మీరు పనులను నెగ్గగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు విశ్రాంతిగానే ఉంటారు. కొన్ని పనుల యందు మీకు ఇంటరప్షన్స్ వస్తున్నాయి, అయినా అనుకూలతనే ఉంది. అయితే ఈ వారంలో కలుగుతున్న కొన్ని మార్పుల మూలకంగా మీరు ఒక తెలియని భయము, మీ మీద ఆధారపడిన వ్యక్తులు, తల్లి, తండ్రులు ఎవరైనా వాళ్ళ ఆరోగ్యంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. తర్వాత ఉద్యోగం విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కానీ, అంటే కొంత సెలవు ప్రకటించడాలు కానీ, ఉద్యోగం చేయడంలో కొద్ది ఇబ్బందులు కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ అధిగమించడానికి అవకాశం ఉంది. ఒక రకంగా మంచి డెవలప్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీకు ఇంకొక మార్పు ఈ వారాంతంలో కూడా వస్తుంది. ఈ వారాంతంలో వచ్చే మార్పు ఏంటంటే అపవాదో దూషణంచ అన్న సౌఖ్యం నిరాకృతి. సమయానికి భోజనాలు చేయకపోవడం వల్ల, వృత్తిలో ఎక్కువ బాధ్యతలు ఉండడం వల్ల, ఒకరు చేయవలసిన పని మీరే చేయడం వల్ల, కాబట్టి అడిషనల్ డ్యూటీస్ లాగా అట్లా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఈ వారాంతం నుంచే ప్రారంభమవుతున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి కొన్ని విషయాల్లో ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు. కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కనబడుతున్నది. మూలా నక్షత్ర జాతకులకు ఎక్కువ అలసట, ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఇత్యాదులు ఎక్కువగా కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంతవరకు మిశ్రమ ఫలితాలు, ధార్మికమైన వ్యవహారాల యందు ఆసక్తి ఎక్కువగా కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీ వ్యక్తిగత జీవితం కొంతవరకు సంతృప్తిగానే ఉంటుంది.
ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా చూసినట్టయితే కొంతవరకు బాధ్యతలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ వృత్తిలో కూడా బాధ్యతలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఫైనాన్స్ పరంగా చూసినట్టయితే కూడా మీకు కొంతవరకు అనుకూలతనే కనబడుతున్నది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీకు కొద్దిగా అపోనెంట్స్ ఇతరుల చేత వచ్చేటువంటి సమస్యలు కొద్దిగా ఎక్కువగా కనబడతాయి. కొన్ని మార్పులు చేయాలనుకుంటారు కానీ అది ఇప్పుడు చేయడానికి అనుకూలత లేదు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడు అంత అనుకూలత కనబడతలేదు. సాధారణ జీవితం సాధారణమైన వృత్తుల యందు ఉన్నటువంటి వాళ్ళకి కొంత అనుకూలతగా ఉంది. ముఖ్యంగా ధనుర్రాశికి సంబంధించినంత వరకు స్త్రీలు 17, 18, 19, 20వ తేదీలలో మీ ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. కొంత అనీజీగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలలో కొన్ని వాదోపవాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయినంత వరకు వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ సంకష్టహర చతుర్థి అనేది ఒకటి ఉంది, సోమవారం రోజు అది చేసుకోండి. అట్లాగే కృష్ణాష్టమికి కూడా ప్రత్యేకతనివ్వండి, బాగా ఉంటుంది. మరి మీరు ఇంకా విశేషంగా మంగళవారం రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకతనివ్వండి. దాని మూలకంగా కూడా మీకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారంలో మీ గ్రహస్థితిలో మీకు కుజుడు షష్టమ స్థానం అనుకూలంగా ఉన్నాడు. రవి అష్టమం నుంచి 9వ స్థానానికి రాబోతున్నాడు. అది కొంత అనుకూలతగా కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో గ్రహస్థితులు ఈ వారాంతంలో మీకు ద్వితీయ స్థానాధిపతి ద్వితీయమందు, చతుర్థ స్థానాధిపతి చతుర్థమందు, భాగ్యాధిపతి భాగ్యమందు, దశమాధిపతి దశమందు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మున్ముందు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీకు ఇంచుమించుగా ఈ వారం మీకు ద్వితీయ స్థానం నుంచి చంద్రుడు సంచారం చేస్తూ ఇంచుమించుగా పంచమ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. మీ రాశిలోనే మీ యొక్క రాశ్యాధిపతి రవి వక్రగతిలో ఉన్నాడు. తృతీయాధిపతి తృతీయంలో వక్రగతిలో ఉన్నాడు. దాదాపుగా పంచమంలో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు సప్తమంలో నుంచి అష్టమంలోకి రవి రాబోతున్నాడు. ఈ యొక్క ఫలితాలను దృష్టిలో పెట్టుకొని, ఈ చంద్ర సంచారం దృష్టిలో పెట్టుకొని మకర రాశి వారు 14, 15, 16వ తేదీలలో 14వ తేదీలో కొంత మామూలుగా మీకు ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. 15, 16లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సోదర సంబంధం కానీ, మీ మీద ఆధారపడిన వ్యక్తులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. దేవాలయ సందర్శనలు ఉండవచ్చు, ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. 17, 18 గృహ సంబంధమైన వ్యవహారాలకే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత భార్యా తరఫు బంధువులతో కూడా సమావేశాలు ఉండేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఆ తదుపరి మీకు 19, 20వ తేదీలలో కూడా కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అయితే ముఖ్యంగా మకర రాశి స్త్రీలకు మీకు 17, 18, 19, 20వ తేదీలలో కొంతమందికి ప్రెగ్నెన్సీకి సంబంధం కానీ, డెలివరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో తగు జాగ్రత్త ఉండాలి. మకర రాశి వారు ఆహార నియమాలు, ఆహార విహారాలు ఎందుకు నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ వారంలో ఒక మార్పు రాబోతున్నది. ఆ మార్పును మీరు అయినంత వరకు అది అనుకోని వార్తలు, అనుకోని సంఘటనలు ఏవైనా మనకు కానీ మీ దృష్టికి రావచ్చు. దాని మూలకంగా కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఎక్కడైనా ప్రయాణం చేయదలుచుకుంటే మీరు దాదాపుగా ఈ వారంలో 15 నుంచి ప్రయాణాలు మీరు నిలుపు చేసుకోవడం, దూర ప్రయాణం నిలుపు చేసుకోండి. ఆ తర్వాత 20 తర్వాత ప్రయాణాలు పెట్టుకోండి, అనుకూలంగా ఉంటుంది. మరి ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, వాహనాలు నడపడం ఇబ్బందులు ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అట్లాగే మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తుల మీద ఆరోగ్యాల విషయంలో కూడా కొన్ని మార్పులు రావచ్చు. అయితే ఏది ఏమైనా మీకు జన్మత శని మీకు చాలా ఓపికనిస్తున్నాడు. తృతీయ గురువు కూడా మీకు కొంతవరకు ఉపాయాలు, ఆలోచనలు బాగానే ఉంటున్నాయి. ఎక్కడ పోయి మనకు ఇరిటేషన్స్ ఎవరు పెడుతున్నారంటే కుజుడు, రవి, కొంతవరకు శుక్రుడు. ఏదేమున్నా కూడా ఇవి తాత్కాలిక సమస్యలను అధిగమించడానికి మీరు ప్రయత్నం చేయండి. మున్ముందు మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి కథలు చేయగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రస్తుతం
ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నా, ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నప్పటికీ కూడా కొంత ఆందోళన చెందుతుంటారు. శ్రవణ నక్షత్ర జాతకులకు తరచుగా కుటుంబ వ్యవహారాలలో కొంత వేదన కలుగుతున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత ఆర్థిక పరంగా అనుకూలత ఉంది, కుటుంబ పరంగా కొంత అనుకూలతగా ఉంది. అయినా తెలియని భయము, ఆందోళన కొంతవరకు దాని గురించి ఎక్కువగా ఆలోచన మాత్రం కొనసాగుతుంటాయి. మీ వ్యక్తిగత జీవితం ఈ వారం కొంత సాధారణమనే చెప్పాలి. కుటుంబపరమైన జీవితం కూడా కొంత సాధారణంగానే ఉంది. మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ ఆరోగ్యపరమైన విషయంలో కూడా కొన్ని మార్పులు కనబడబోతున్నాయి. రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మాత్రం కాదు. కొంతవరకు మీరు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ ఈ వారంలో సంకష్టహర చతుర్థి. ఏదైనా గణపతి దేవాలయాన్ని సందర్శన చేసుకోండి. ఆ రోజు ఒక పూట ఉపవాసం ఉండండి. మరి చంద్రదర్శనం అయిన తర్వాత భోంచేయండి. మీకు ఆ సంకష్టహర చతుర్థి యొక్క ఫలితాలు మీరు పూర్తిగా పొందగలుగుతారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు కూడా చేయండి. ఆ రోజు సహజంగా ఉపవాసం ఉండడం అనేది జరుగుతుంది. ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం అయిన తర్వాతనే కృష్ణుడు పుట్టిన తర్వాతనే కృష్ణుని తొట్లలో వేసి పూజలు చేసిన తర్వాత అర్ఘ్యాలు ఇచ్చిన తర్వాత భోజనాలు చేస్తారు. భోజనాలు పలహారాలు చేస్తారు. సరే, అవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయంగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఆ రోజు ఉపవాసం మీరు దేవాలయ సందర్శనానంతరం కూడా విడవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అట్లాంటి పూజలు చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది అంటే, ఒకవైపు శని, ఒకవైపు గురువు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, మధ్యన మీరున్నారు. అంటే మీకు 12వ స్థానంలో శని, ద్వితీయ స్థానంలో గురువు, అట్లాగే చతుర్థ స్థానంలో కుజుడు. ఇప్పుడు షష్టమ స్థానంలో ఉన్న రవి సప్తమ స్థానానికి రాబోతున్నాడు. ఈ మార్పులు ఈ వారంలో జరుగుతున్నాయి కొన్ని. బుధుడు కూడా సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి రాబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వారంలో కొన్ని మీరు నోరు తెరిచి చెప్పవలసింది చెప్పాలి, చేయవలసిన పని చేయాలి. మౌనం సర్వత్రా ఉండడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు ఈ వారం ప్రారంభంలో కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏదో ఒక కీలకమైనటువంటి సమావేశాలు, నిర్ణయాలు, పెద్దలతో ఉన్నటువంటి పరిస్థితులు, లేదా భార్య తరఫు బంధువులు, భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చేసేటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని ఆలోచనలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. ఆ తదుపరి మీకు 17, 18వ తేదీల్లో కూడా మీ ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అది దాని మీద ఇంకా మరింత నిశితంగా ఆలోచనలు చేస్తారు. ఆ తర్వాత 19, 20వ తేదీల్లో కూడా మీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వృత్తిపరంగా కూడా ఆలోచనలే. మరి ఇది అందరితో సమావేశమయ్యా, లేకపోతే ఇది కలెక్టివ్ డిసిషన్, మీరు ఇండివిజువల్గా డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. మీకు ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సహజంగా ఇవి ఎలా ఉంటాయంటే, పిల్లల పెళ్ళిళ్ళ యందు, పెళ్లి నిర్ణయాల యందు, పిల్లల ఉద్యోగాల విషయాలందు, విదేశీ స్వదేశాలకు సంబంధించిన విషయంలో, అలాగే రాజకీయ రంగంలో ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ, వ్యాపారంలో ఉంటే ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా అనొచ్చు. ఏదో ఒకటి మీరు ఎదుటి వాళ్లతో ఆలోచించి చేసే నిర్ణయించే పనులే ఎక్కువగా ఈ వారంలో కుంభరాశి వారికి కనబడుతున్నాయి. స్త్రీలు, ప్రత్యేకంగా కుంభరాశికి సంబంధించిన స్త్రీలు 17, 18, 19, 20 మీ ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. మీ యొక్క కుటుంబ వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలలో కూడా కొంత నిష్ఠూరపడుతున్నారు. కొంత బలవంతంగా కష్ట సుఖాలకు సంబంధించిన విషయంలో కొంత మీ మీద ఒక ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఇష్టం లేని పనులు చేయడము, ఏదో రకంగా మీరు కూడా మహా ఘర్షణాయుతంగా ఉంటారు. దీని మూలకంగా కొద్దిగా దీర్ఘ వ్యాధులు బాధలు అనుభవించే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ఒక సంఘటన మనకు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే ఇందులో ఈ కుంభరాశి వారు ఎవరి విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటే, మీరు మీపై
ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళైతే పై అధికారులతో మొహమాటం పడి కానీ నిష్ఠురంగా మాట్లాడకండి. భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలతో నిష్ఠూరపడకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. వాదన లేదా వాళ్ళ ఆరోగ్యాలలో కూడా ఏదైనా మార్పులు వచ్చినా కొంత ఆందోళన, అన్నీ సజావుగా ఉన్న ఆందోళన, దీనికి సంబంధించిన విషయాలు కొంత ఉంటాయి. మున్ముందు మీకు ఆకలి దప్పులు, సరైన వేళలో భోజనాలు ఉండవు. దీని మూలకంగా కొంత ఇబ్బంది. ఏదో ఆ వ్యాపకాలు అయితే మీరు అన్నిటినీ ఒక పద్ధతిలో నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి ప్లాన్ కుంభరాశి వారు ఈ వారంలో వేయవలసి ఉంటుంది. తర్వాత ధనిష్ట నక్షత్ర జాతకులకు ధనమే పరమావధి కాదు. బంధువర్గం, మిత్రవర్గాలు, నీ తోడబుట్టిన వర్గాలు ఇవన్నీ కూడా అనుకూలతగానే ఉండాలి అనే ధోరణిలో ఆలోచించండి. కానీ ఒక సంతోషకరమైన వార్త మీరు వింటారు. కొంత మీరు లేదా ఇతరులకు సంతోషకరమైన వార్త తెలియజెప్తారు. శతభిష నక్షత్ర జాతకులకు ప్రతి విషయంలో ఆలస్యం జరుగుతున్నది కాబట్టి కొంత వేదన, అంటే తట్టుకోలేని స్థితి, సహనం కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినా మీరు అంత కంగారు పడవలసిన అవసరం లేదు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉత్సాహకరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలతో మాత్రం ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితం కుంభరాశి వారికి సాధారణంగా ఉంది. ఫ్యామిలీ జీవితంలో కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి ఈ వారంలో. మీ ఫైనాన్స్ విషయంలో కొంతవరకు అనుకూలతగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు వస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత అనవసర భయం, ఆందోళన కూడా కలుగుతున్నాయి. మీ వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఇవి చూసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తొందరపడి ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేదు. ముఖ్యంగా కుంభరాశికి సంబంధించిన స్త్రీలు చాలా వరకు 19, 20వ తేదీల్లో మీరు కొంత మీ యొక్క స్వవిషయాలలో, మీ కుటుంబ వ్యవహారాలు, మీ ఆరోగ్య విషయంలో, మీ పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీరు కూడా అనవసరమైన ఆరాటాలకు పడకండి. లేని పట్టింపులకు కూడా వాటి తలపెట్టి కూడా మీరు ఇబ్బంది పడతారు. అలాంటి పట్టింపులు ఏమన్నా కూడా వదిలేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన విషయం. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ ఒకటి ఉంది. అది సంకష్టహరణ చతుర్థి, అంటే కష్టాలు తొలగించేటువంటి పూజ అని దాన్ని సంకష్ట చతుర్థి అంటారు. సంకష్టహరణ చతుర్థి ఇది సోమవారం నాడు వస్తున్నది. ఈ శ్రావణ సోమవారంలో సంకష్టహర చతుర్థి రావడం, దీన్ని బహుళా చతుర్థి అని కూడా అంటారు. ఆ రోజు మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మీరు ఉపవాసం ఉండగలిగి, ఉపవాసం అంటే ఏమి తీసుకోకుండా కాదండి, పండో ఫలమో తీసుకోండి, స్వల్పాహారం తీసుకోవచ్చు. తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రుని దర్శనం ఎప్పుడు జరుగుతున్నదంటే ఆ రోజు 9:33 చంద్రోదయం అవుతుంది. ఆ ఉదయించిన చంద్రుని చూస్తే మీ ఉపవాస దీక్ష ఫలితం నెగ్గుతుంది. అప్పుడు ఇంట్లోకి వచ్చి గణపతికి ఏదో దీపం పెట్టి గణపతి పూజ మామూలుగా చేసుకొని భోజనం చేయండి. ఇది సంకష్టహర చతుర్థి నాడు చేయవలసినటువంటి అది. అలాగే కృష్ణాష్టమికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. కృష్ణ అష్టోత్తరాలు చేసుకోండి. వేడుకలలో పాల్గొనండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీకు ఇప్పుడు లగ్నంలో గురువు, మీ రాశిలో గురువు ఉన్నాడు. మీకు అత్యంత అనుకూలంగా లాభస్థానంలో శని ఉన్నాడు. ఇప్పుడు మరింత అత్యంత అనుకూలంగా తృతీయ స్థానంలో కుజుడున్నాడు. మరింత అనుకూలంగా మీకు ఈ వారం 6వ స్థానం స్వక్షేత్రానికి రవి రాబోతున్నాడు, సూర్యుడు. ఇది చాలా అనుకూలమైనటువంటివి. మీకు ఇప్పుడు స్వక్షేత్రంలో 3 గ్రహాలు ఉన్నాయండి. మీ రాశిలో గురువు, మీ రాశ్యాధిపతి, మీకు లాభస్థానంలో శని లాభాధిపతి, అలాగే మీ షష్టమ స్థానాధిపతి రవి రేపు 17వ తేదీన రాబోతున్నాడు. ఇలాంటి గ్రహస్థితుల పరిస్థితిలో ఇప్పుడు మీకు చంద్రుడు వ్యయం నుంచి ప్రారంభమయ్యి ఇంచుమించు తృతీయ స్థానం వరకు చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యన, ఆర్థిక సమస్యన, బంధువర్గ సమస్యన, కుటుంబ సమస్యన,
లేదా ప్రయాణాల మూలకంగా ఇబ్బందుల, ఏదో ఒకటి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు మీకు ఈ వారం ప్రారంభం దినాంతంలో కొంతవరకు సంతృప్తినిచ్చి ఊపిరి పీల్చుకోగలుగుతారు. అంటే నెమ్మది స్థితికి రాగలుగుతున్నారు. అట్లాగే 15, 16వ తేదీలలో ప్రత్యేకమైనటువంటి కొన్ని సమావేశాల్లో మీరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో ప్రాధాన్యత పెరుగుతున్నది. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో కానీ, మీ వృత్తిపరంగా కానీ ఉన్నతమైన వ్యక్తులతో సందర్శన లేదా దేవాలయ సందర్శనలు, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం మీకు 15, 16 బాగా కనబడుతున్నది. కొన్ని వేడుకలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే 17, 18 తేదీల్లో కుటుంబ వ్యవహారాల్లో చాలా లోతుగా ఆలోచిస్తారు, నిశితంగా ఆలోచిస్తారు. చాలా చక్కటి పరిస్థితులలో మీరు ఉండగలుగుతున్నారు. కానీ కొంత ఆలోచనలు అతిగా చేస్తారు. ఆ తర్వాత మీకు 19, 20వ తేదీలో ఒక రకంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఒక భయము, ఒక ఆందోళన, శారీరక అలసటలు, సోదరులతో కానీ, సోదరులేతులతో కానీ, పనివాళ్లతో, ఎవరితో ఒక ఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు కొంత ఎక్కువ సంఘర్షణ పడుతుంటారు. ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సంఘర్షణ ఎక్కువగా పడతారు. దాంతో మీకు కొంత శారీరకంగా, మానసికంగా అలసటలు బాగా పెరిగిపోతున్నాయండి. కాబట్టి మీనరాశి వారు అయినంత వరకు ఆందోళన తగ్గించుకోండి. జరిగే పనులు జరుగుతుంటాయి, అన్ని సంతోషంగా జరుగుతుంటాయి. ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉండొద్దు. అసలు లేకుండా కూడా ఉంటే కూడా కష్టం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వారంలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. అయితే ఈ వారంలో ఒక అత్యంత ఉత్సాహకరమైన లేదా బాగా మీకు ఏదో ఒక మంచి వార్త వింటారండి. ఆ వార్త మీకు 1000 ఏనుగుల బలం ఇస్తుంది. తర్వాత భవిష్యత్ ఆలోచనకు కూడా అది బాగా పనిచేస్తుంది. అలాంటి పరిస్థితితో ఏదో ఒకటి ఏర్పడబోతున్నది. అలాంటి వార్తలు మీరు వినగలుగుతారు. ఈ వారాంతంలో కూడా కొంత అనుకూలమైన మార్పులు ఉన్నప్పటికీ కూడా అడపాదడపా కాస్త కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన చిలికి గాలివానలాగా కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యానికి కొంత ఇబ్బంది పడుతుంటారు. అలాగే మీ శరీరంలో కూడా ఆరోగ్య లక్షణాల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు ఆహారాలు, విహారాలు, కుటుంబ వ్యక్తులతో ఉండేటువంటి అనుబంధాలలో కొన్ని మార్పులు, చేర్పులు, వాటికి సంబంధించిన విషయంలో మీరు మున్ముందు జాగ్రత్త తీసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు, ఎందుకంటే మీకు లాభస్థానంలో ఉన్నటువంటి శని ఇంకా ఇవ్వవలసిన ఫలితాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తాడు. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా, జాగరూకతతో మీరు ముందుకు వెళ్ళవచ్చు. అన్ని అంశాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మీకు మంచిగా ఉంటాయి. కాబట్టి మన సమస్యలు మనమే కాకుండా, మన సమస్యలు మనం సృష్టించుకోకుండా, ఇతరుల నుంచి వచ్చే సమస్యలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అది అన్నీ బాగానే ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఏదో ఒక విశేషమైన కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మున్ముందుకు మంచి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా చీటికి మాటికి మీరు అయిన వారితో కాని వారితో, కుటుంబ సభ్యులతో ఘర్షణ పడుతుంటారు, వాదిస్తుంటారు, విభేదిస్తుంటారు, ప్రయాణాల మీద అధికంగా ఖర్చులు పెడుతుంటారు. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు అనుకూలత బాగా కనబడుతున్నది. అన్ని విధాల సౌలభ్యం కనబడుతున్నది. ఇతరుల సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు మీకు ఈ వారంలో కలగబోతున్నాయి. కొంత మీరు అనుకూలంగానే ఈ వారం వ్యవహరించడానికి అవకాశం ఉంది. మొత్తం మీద పర్సనల్ లైఫ్లో మీనరాశి వారికి చెప్పుకోదగ్గ సంతోషం మనసులో ఉన్నా చెప్పుకోలేని స్థితి మీకు ఉంటుందండి. అంటే సంతోషం ఉంటుంది కానీ చెప్పుకోలేని స్థితిలో మీరు ఉంటారు. అదొకటి విశేషం. మీ ఫైనాన్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా మీకు కొంత అనుకూలత ఉంది. దాని గురించి పెద్ద అధైర్యపడవలసిన లేదు. మీ ఫ్యామిలీ వ్యవహారాలలో కొంత ఇష్టాలకు తావు లేకుండా అడ్జస్ట్మెంట్తో మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అలాగే మీ హెల్త్ విషయంలో కొంత మార్పులు వస్తున్నాయండి, జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ యొక్క రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా కూడా మీరు ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనలు చేసుకోవచ్చు. మున్ముందు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మీనరాశి వారికి ఈ వారం అయినంతవరకు కొంత సంతృప్తిని ఇస్తున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారానికి సంబంధించి మీనరాశి స్త్రీలు చాలా వరకు 17, 18, 19, 20
ఈ రోజులలో మీరు కుటుంబ వ్యవహారాలలో అనవసరమైనటువంటి ఘర్షణలకు తావు లేకుండా చూడండి. వాదనలకు అయినంత వరకు దూరంగా ఉండండి. లేదా ఏ విషయానైనా మీరు పాజిటివ్గా తీసుకోండి. దాన్ని తర్వాత మీరు ఏ విధంగా దాన్ని వివరించాలో ఆ విధంగా వివరించవచ్చు. ఆ విధంగా ఉన్నట్టయితే మీ ఆరోగ్యాలన్నీ చక్కబడే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు, కృష్ణాష్టమికి సంబంధించి జన్మాష్టమి, కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణాష్టమి నాడు ఉండగలిగితే మీరు ఉపవాసంతో ఉండి, అంటే పండు ఫలాలు తీసుకోవచ్చండి. ఉపవాసం అంటే ఇక్కడ ఉడకబెట్టిన అన్నము అట్లా అది రోజు తినే ఆహార పదార్థాలు కాకుండా అని అర్థము. రాత్రి వేళ దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి వేళ కొన్ని దేవాలయాల్లో సాంప్రదాయంగా రాత్రి వేళనే కృష్ణాష్టమి చేస్తారు, లేదా మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఏదున్నా ఆ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించినవి చూడండి. ముఖ్యంగా సంకష్టహరణ చతుర్థి అనేది ఈ వారంలో మనకు వచ్చింది. అది సోమవారం. ఆ సోమవారం నాడు మీనరాశికి సంబంధించినంత వరకు స్త్రీలు ప్రత్యేకంగా ఉపవాసములుండి గణపతి యొక్క అర్చన, చంద్రోదయ దర్శనం, అంటే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే ఆ ఉపవాస దీక్షకు ఫలితం ఎప్పుడు కలుగుతుంది అంటే సోమవారం రోజు 9:30 తర్వాత చంద్రుడు ఉదయిస్తాడు ఆకాశంలో. ఆ ఉదయించిన చంద్రుని చూసి గణపతికి నమస్కారం చేసుకొని, వీలైతే గణపతి పూజ చేసుకొని భోంచేయండి. అది సంకష్టహరణ చతుర్థికి సంబంధించిన వ్రత విధానం. ఆ విధంగా చేసుకుంటే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు మీరు ముందు పొందగలుగుతారు. ఈ వారం మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా వివిధ అంశాల మీద ఈ యొక్క వార ఫలితాలను, మారుతున్న గ్రహస్థితులు, గ్రహాల నక్షత్ర మార్పులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, గ్రహ వేధలను, గ్రహ యుతులను, గ్రహ దృష్టిలను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు మీ వ్యవహార సరళికి అనుకూలంగా, మీ కుటుంబ సరళికి అనుకూలంగా ఏ విధంగా ఉంటుందో అని చెప్పి యోచించి చెప్పినటువంటి ఫలితాలు ఇవన్నీ మీరు గ్రహించాలి. ఇందులో మీకు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు ఉపయోగపడుతున్నదో తెలుసుకొని, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలో తెలుసుకొని మీరు ముందుకు పోయినట్టయితే మేము కొంతవరకు శాస్త్ర పరిశోధన చేసి మీకు సరైన వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తాము. మీ యోగమంజరి శర్మ, ఎంవి శర్మ ఆస్ట్రాలజర్, 9440886376 నా ఫోన్ నెంబర్. మీ అభిప్రాయాలు నేరుగా తెలియజేయవచ్చు. మీ కామెంట్లు, మీ లైక్స్, తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ కూడా కొంతవరకు పెంచే అవకాశం చేయండి. మాకు కొంత ఉత్సాహాన్ని ఇవ్వండి. తదుపరి మీకు అన్ని విధాల మీ యొక్క సేవకు అందుబాటులో ఉండగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.